గుర్తు చేసుకుందాం ఒక్క మాట. ఏడుస్తూ పుట్టాం, అప్పుడు అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు మనం పుట్టినప్పుడు, అంతే కదండి. మనం ఏడుస్తూ పుట్టాం, చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు. వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగూ ఏడుస్తారు, తప్పదు, అదే జీవితం. వాళ్ళు నవ్వుతూ ఉండగా మనం ఏడుస్తూ పుట్టాం. వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, జీవితం పట్ల సంతృప్తితో వెళ్ళిపోవాలి. ఇంకా పిచ్చి కోరికలు మిగిల్చుకుని అది అవ్వలేదు ఇది అవ్వలేదు ఏది అవ్వదు, ఇంకా వెళ్ళిపోవడమే. ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి, మనం మంచివాళ్ళం అన్నమాట. కాకపోతే ఎందుకు ఏడుస్తారు, పోతే మా బాగా పోయేళ్ళే అనుకుంటారు, లేదా మొహమాటానికి ఏడుస్తారు. నిజంగా బాధపడుతున్నారంటే మనం అంత మంచివాళ్ళం, అనుమానం ఏం లేదుగా. అందుకని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. అంటే మధ్యలో జీవితం నువ్వు ఎలా గడిపోవయ్యా, 10 మందికి ఉపయోగపడేలా గడిపితే ఇలాగే జరుగుతుంది, అనుమానం ఏముంది. ఉన్న సొమ్ము ఎక్కువగా ఉంటే అక్రమ సంపాదన దేనికి పని లేక రేపు పొద్దున్న పేపర్లో మన అక్రమ సంపాదన అంతా బయటపడితే తలెత్తుకోగలవా, బంధువుల్లో మిత్రుల్లో ఎంత అవమానం. అంతకంటే ఆయన బతికినంతకాలం నీతిగా బతికాడండి, వెళ్ళిపోయాడు చిన్నతనాల్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి.